ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా మేబీ ఫస్ట్ సినిమా మా ఫ్యామిలీ మీద ఉన్న ఇష్టంతో చూస్తారేమో కానీ నెక్స్ట్ సినిమా నుంచి నా యాక్టింగ్ బాగాలేకపోతే థియేటర్కి ఒక మనిషి ఒక పూరుకు కూడా రాదు. నేనే వెళ్ళను నిజంగానే. మా అన్న సినిమా అయినా కానీ మా అన్న అని చెప్పి నేను సినిమా ఒక్కసారి చూడగలుగుతానండి. నిజంగా బాగాలేకపోతే నేను ఎన్నిసార్లు చూస్తాను. సో డెఫినెట్లీ ఆడియన్స్ కూడా ఓకే మన అమ్మాయి అని అన్నిసార్లు చూడరు. నిజంగా నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోగలితేనే వాళ్ళని థియేటర్ దాకా రమ్మంటాను, రప్పించగలుగుతాను నేను యాక్టింగ్ తోటి. సో నాకు తెలిసి ఎవరు ఇంపార్టెంట్ అంటే కంటే మూవీ హీరో అని చెప్పాలి మా విషయంలో. డెఫినెట్లీ ద రీజన్ ఐ చోజ్ దిస్ మూవీ ఆల్సో అందే, మూవీయే హీరో, స్క్రిప్టే హీరో. 23rd ప్రివ్యూ ఉంటే చూస్తారు, లేకపోతే 24th వేస్తే 24th. అందరు ఫ్యామిలీ అంతా మా ప్రతి మూవీకి ఫ్యామిలీ అందరికీ ప్రివ్యూ ఉంటుంది. నాకు యాక్చువల్లీ పక్కన ట్యాగ్ లాగా ఉండడం ఇష్టం లేదు. బట్ డెఫినెట్లీ మెగా అనేది ఎంత ప్రెస్టేజియస్ నాకు తెలుసు. అది ఉత్తినే ఓవర్ ద నైట్ ఒక రాత్రిలో వచ్చేసింది కాదు చిరంజీవి గారికి. ఎంతో కష్టపడితే కానీ ఆ ట్యాగ్ రాలేదు. అండ్ నేను అదంతా సులువుగా తీసుకోలేను. మెగా అన్నది తీసుకోవడానికి కూడా నాకు అర్హత ఉండాలి. నాకు నిజంగా అది అనిపించినప్పుడు నేనే చెప్పుకుంటాను నేను మెగా అమ్మాయి అని. ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క అవసరం ఉంటుంది. లైక్ ఈ మూవీలో హీరోయిన్ షీ హ్యాస్ టు బీ గ్లామరస్, ఆ అమ్మాయి అందంగా కనపడాలి, షీ హ్యాస్ టు డాన్స్ లైక్ దట్. నాకు అది ఇంట్రెస్ట్ లేదు. నేను వేరే హీరోయిన్స్ గురించి నేను ఎలా మాట్లాడతాను. ఒక మనసు అనేది అంటే మాకేంటంటే మా క్రూలో ఎవరిని అడిగినా కొన్ని క్వశ్చన్స్కి అందరం ఒకేలాగా ఆన్సర్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ మేము ఆల్రెడీ మాట్లాడుకుని ఉన్నాం కాబట్టి. ఇండివిజువల్కి ఒక్కొక్కరికి ఒక మనసు ఉంటుంది. బట్ ఒకసారి పెళ్ళి అలాంటి ఒక రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు మనసు ఒకటే. సో అలా మా సంధ్య సూర్య ఇద్దరు మనసు ఒకటే అని ఒక మనసు. నేను ఒక స్క్రిప్ట్ వింటుంటే రెండు ఆస్పెక్ట్స్ నా తలలో ఎప్పుడు ఉంటాయి. ఒకటి మా నాన్న, ఇంకోటి మా ఫ్యాన్స్. వాళ్ళిద్దరికీ నేను ఇది చేస్తున్నాను, నేను ఈ సినిమా ఒప్పుకున్నాను అంటే ఫస్ట్ రీజన్ వాళ్ళిద్దరు. వాళ్ళు చూసి అరే మేము మా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ఓకే చేసిన అనేది వాళ్ళకి తెలియాలి.